చిన్న ఊరు కానీ అందమైన ఊరు, చాలా బాగుంది. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? చూశారు కదా, మేము దారకొండ నుంచి అంటే అన్నవరం నుంచి దారకొండ వచ్చాం. దారకొండ నుంచి మళ్ళీ మేము భద్రాచలం వెళ్తాం. సో దాని లొకేషన్ మహిమంగా మేము చూపిస్తూ ఉంటాం. మీరు సపోజ్ మీకు చాలామందికి తెలీదు, వైజాగ్ సైడు, తర్వాత మన అన్నవరం సైడు, తున్ సైడు, నర్సీపట్నం సైడు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి చాలామందికి తెలియదు ఈ రూట్ గురించి. కుర్రోళ్ళు సపోజ్ మీరు ఎప్పుడైనా అమ్మాయిలని అయితే నేను అసలు ప్రిఫర్ చేయను. సపోజ్ అబ్బాయిలు మాత్రం ఉంటే మాత్రం అబ్బాయిలు మాత్రం కూడా సింగిల్గా రావద్దు, గ్రూప్లో రండి. గ్రూప్లో వస్తే మీరు మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరు మంచి ఎంజాయ్ చేయొచ్చు, ఈ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మాకైతే భలే ఉంది, చాలా బాగుంది. చాలామంది అనుకోవచ్చు కూడా ఏంటి ఇలా తిరిగితే ఏం బాగుంటుందని, కానీ అంతే, ఎవరిష్టం వాళ్ళది. సపోజ్ నాలాగా మీకు కూడా సరదా ఉంటే కంపల్సరీ మీరైతే ఈ నేచర్ని అయితే కంపల్సరీ ఎంజాయ్ చేయండి. మన దారకొండ గుడి దగ్గర నుంచి వస్తే దగ్గర ఒక 50 to 60 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అన్నది ఉంటుంది. జనాలు కూడా చాలా అమాయకులు, చూశాను కదా. ప్రతి చిన్న చిన్న ఊర్లో కూడా ఒక 5 నుంచి 6 ఇల్లులు ఉంటాయి అంతే, ప్రతి ఒక 10 to 15 కిలోమీటర్కి. జనాలు అయితే అస్సలు లేరు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, అక్కడ కొండ పక్కనే కూడా ఇల్లులు కూడా ఉన్నాయి, నది ఉంది, చాలా బాగుంది బ్రో. చూడండి, ఇది ఒక ఊరు, దీంట్లో తిప్పి కొడితే ఒక 5 ఇల్లులు కూడా లేవు. చూడండి గైస్, తిప్పి కొడితే ఒక 5 ఇల్లులు కూడా లేవు. నేను ఇలాంటి ఏరియాలో కూడా సింగిల్గా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. అది ఇది నా ఫ్రెండ్. హాయ్ గైస్, నాకు ఏం చేశాడంటే ఇప్పుడే బ్యాగ్ కూడా పడేసాడు. లాస్ట్ టైం నాతో పాటు ఛత్తీస్గఢ్ వచ్చాడు, ఛత్తీస్గఢ్లో వాడు ఇయర్ ఫోన్ పడేసుకున్నాడు. సో అంతే, ఇంకా వాడిని మార్చడానికి లేదు. సో చూడండి గైస్ ఎలా ఉందో, చిన్న ఊరు కానీ అందమైన ఊరు, చాలా బాగుంది, అందంగా ఉన్నావు. చూడండి, ఇటు పక్క కొండ ఉంది, దానికి ఆపోజిట్లోనే నది ఉంది. సో పడవ కూడా ఉంది. అంటే నాకు తెలిసి వీళ్ళకి జీవనాధారం కూడా ఇక్కడే ఏదన్నా ఉండొచ్చేమో బ్రో. అంటే పంట పండించి తర్వాత ఇది తిన్నాం తప్ప, పంట పండించి ఇక్కడే ఉండిపోవడం తప్ప ఏమీ ఉండదేమో నాకు తెలిసి. ఇది మన ఇండియాలోనే ఉంది. అదర్ కంట్రీలో వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి గంట మన ఇండియాలోనే ఎక్స్ప్లోర్ చేయండి. బోల్డ్ ఉన్నాయి మన ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయాలంటే, కానీ కేర్ఫుల్గా చేసుకోవాలా, రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు, కేర్ఫుల్గా చేసుకోవాలా, గ్రూప్ కింద వెళ్ళాలా. ఓకేనా గైస్? సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను కూడా మీతో పాటు వచ్చి మంచి వ్యూ పాయింట్కి చూపిస్తా. ఎందుకంటే నేను తిరిగాను, మరీ అంతేం కాదు, లో బడ్జెట్లోనే తిరుగుతాను, అందరినీ హ్యాపీగా ఫీల్ చేపిస్తా. సో గైస్ బాయ్, మంచిగా ఉండండి, బాగుండండి, ఓకేనా? సో ఇంకోసారి నేను లొకేషన్ ఇంకోసారి చూపించిన తర్వాత సిగ్నేచర్ పోస్ట్ చేస్తాను. ఆ సిగ్నేచర్ పోస్ట్ మాత్రం మీకు కంపల్సరీ చూడాలా. ఓకే, ఒకసారి లొకేషన్ చూపించు. నాకు బాగా నచ్చింది గైస్. సో అందుకు ఇది ఎంటర్ అయితే